అందరికీ నమస్కారం. ధ్యాన మహాయజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో మహతి ఆడిటోరియంలో సెప్టెంబర్ 16 నుండి 22 వరకు ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉంది. సో దీని గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు రిషికేష్ చౌదరి ఎల్ఎన్టీ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, మరి ఒక బిజినెస్ మ్యాన్గా మీరు వెల్ సెటిల్డ్, మీకు దేనికి లోటు లేదు. అలాంటి మీ జీవితంలోకి ధ్యానం అనేది అసలు ఎలా వచ్చింది? సో యాక్చువల్గా నేను నా లైఫ్లో ఎక్కడున్నా నెంబర్ వన్గా ఉండడం అలవాటు అయింది. దానిలో భాగంగా అందరికంటే డబల్గా నేను వర్క్ చేయడం అలవాటు. దేనిలో అయినా సరే అందరూ ఒక 8 అవర్స్ వర్క్ చేస్తే నేను ఒక 16 అవర్స్ వర్క్ చేసేవాడిని. యూట్యూబ్లో ఒక వీడియో కనిపించింది, నిద్రని జయించడం ఎలా. మేబీ ఆ వీడియో కనిపించకపోతే నేను అసలు ధ్యానంకి వచ్చేవాడిని కాదేమో. ఓకే. సో దానిలో భాగంగా ఆ వీడియో చూసినప్పుడు నాకు ఇంకొక 8 అవర్స్ ఏమో స్లీప్కి వెళ్తుంది కదా, మరి నిద్రని జయిస్తే ఈ 8 అవర్స్ కూడా యూటిలైజ్ చేసుకొని ఇంకా బిజినెస్ బాగా డెవలప్ చేయొచ్చు అండ్ మనీ బాగా ఎర్న్ చేయొచ్చు, ఎంప్లాయ్మెంట్ ఎక్స్పాన్షన్కి వెళ్ళొచ్చు అనే కాన్సెప్ట్లో ఆ వీడియో చూశాను. సో దానిలో భాగంగా అది గుడాకేశకి సంబంధించిన ధ్యానం సంబంధించిన ప్రోమో అనమాట. దానిలో భాగంగా అనుకోకుండా నేను ఒక 3.5 years బ్యాక్ ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. ఆ డే 1 నుంచి ఇంకా నేను ధ్యానంలో రాత్రంతా పడుకోకుండా ధ్యానం అది చేస్తున్నాను. రోజుకి ఒక 16 గంటల సాధనలో నేను ఉన్నాను. 16 అవర్స్ మెడిటేషన్ 16 చేస్తూ అవర్స్ ఉంటారు. పర్ డే సాధనలో ఉన్నాను. ఓకే. ఎస్పెషలీ నేను పబ్లిక్కి చెప్పేది ఏంటంటే, నా అంత సాధన చేయకపోయినా రోజుకి ఒక 2 గంటల పాటు మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చెప్పినట్లు వాళ్ళ వయసు ఎంతో అంత ఉదయం అండ్ అన్ని నిమిషాలు ఉదయం అండ్ రాత్రి చేస్తే జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అనేది నా అభిప్రాయం. నేను అలా ధ్యానంలోకి రావడం జరిగింది. సరే, మరి ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీరు అంటే ఏం బిఫోర్ మెడిటేషన్ మీరు, ఆఫ్టర్ మెడిటేషన్ మీరు అంటే మీరు ఏం చెప్తారు? అంటే బిఫోర్ మెడిటేషన్ నేను ఒక బిజినెస్ మ్యాన్ లాగానే ఉండేవాడిని. అంటే ఇప్పుడు డిగ్నిఫైడ్గా, సిన్సియర్గా, సీరియస్గా ఎప్పుడు ఆ బిజినెస్ ప్రొఫైల్లో ఉండేవాడిని. అంటే నవ్వు అనేది ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలుగా మర్చిపోయానని నేను చెప్పచ్చు మనస్ఫూర్తిగా. కానీ ధ్యానంకి వచ్చిన తర్వాత మన అసలు స్వభావం ఏదైతే ఉందో అది చిరునవ్వుతో కూడిన ధ్యానం అనేది నేను నేర్చుకున్నాను. ఇప్పుడు ఏంటంటే 24 hours నా మొహంలో చిరునవ్వు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ బిజినెస్లో జనరల్గా ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ ఉంటాయి. ఈ బిజినెస్ ఛాలెంజెస్లో భాగంగా ఇంతకుముందు ఎక్కువ నేను స్ట్రెస్ ఫీల్ అయ్యేవాడిని. అండ్ ఆ ఎఫెక్ట్ మిగతా స్టాఫ్ మీద కానీ, కస్టమర్స్ మీద, కొలీగ్స్ వీళ్ళందరి మీద కూడా చూపించే ఖచ్చితంగా అది ఆ కోపం అనేది ఉండేది, షార్ట్ టెంపర్ ఉండేది. అది పూర్తిగా నేను ఓవర్కమ్ అయ్యాను, పూర్తిగా అయ్యాననే చెప్పాలి. దానిలో భాగంగా పత్రిజీ గారు కూడా చెప్తూ ఉంటారు ఏంటంటే, మనం ముక్తి స్టేట్లో ఉండాలి. ఎప్పుడు భయము, బాధ, కోపం ఈ 3 వదిలేయాలి. ఈ 3 నేను పూర్తిగా వదిలేశానని చెప్పాలి. అంతకుముందుకి ఇప్పటికీ అది ట్రాన్స్ఫర్మేషన్. ఇంకా పత్రిజీ గారు చెప్పినట్లు నేను ఇంతకుముందు ఫుల్ నాన్ వెజిటేరియన్. అంటే తిరుపతిలో శనివారం అనే సెంటిమెంట్ కొంతమందికి ఉంటుంది, నాకు ఆ సెంటిమెంట్ కూడా ఏం లేదు. శనివారం కూడా తినేవాడిని, వారానికి 7 days ఇంటూ 3 పూట్ల. అలాంటిది పూర్తిగా నాన్ వెజ్ మానేశాను నేను. అది పత్రిజీ గారికి నా తరపున నేను ఇచ్చే గిఫ్ట్ అని అనుకోవచ్చు అనమాట, ఆయన డ్రీమ్కి. సో మీరు వెజిటేరియన్ అయ్యారు పూర్తిగా, టోటల్ నేనే కాదు ఫ్యామిలీ అంతా కూడా. నా తరపున దాదాపు ఇప్పటివరకు ఒక 4,000 people కన్వర్టెడ్ యాజ్ ఏ వెజిటేరియన్స్. 4,000 people వెజిటేరియన్ గురించి చెప్పారు. ఎస్, ఇప్పటివరకు నేను ఒక 12,000 మందికి ధ్యానం నేర్పించాను ఈ 3.5 years. దీనిలో దాదాపు ఒక 4,000 people వాళ్ళు నాన్ వెజిటేరియన్ నుంచి వెజిటేరియన్కి కన్వర్ట్ అయ్యారు. ఇంకా జనరల్గా ఇంకొక ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే, ఎప్పుడైనా మనిషి సమస్య వచ్చినప్పుడు దాని మీద ఫోకస్ చేస్తారు. కారణం ఏంటంటే వాళ్ళకి సొల్యూషన్ మీద ఫోకస్ చేయాలి యాక్చువల్గా అయితే, కానీ వాళ్ళు చేయలేరు. ఎందుకంటే వాళ్ళ మనసు స్థిమితంగా లేకపోవడం వల్ల. ఈ ధ్యానంకి వచ్చిన తర్వాత
ప్రాబ్లం మీద ఫోకస్ చేయడం కంటే కూడా సొల్యూషన్ మీద ఫోకస్ చేయడం, దాన్ని ఈజీగా సాల్వ్ చేసుకోవడం, తద్వారా హ్యాపీ లైఫ్ని లీడ్ చేయడం అనేది వచ్చిన అదొక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఇంకా అంతకుముందు అయితే నేను సెల్ఫిష్గా ఆలోచించేవాడిని. నేను, నా వ్యాపారం, నా ఫ్యామిలీ ఇలాగ. దీనిలోకి వచ్చిన తర్వాత మనం పంచితే పెంచబడుతుంది అనేది ఏదైతే ఉందో, లేదు దాచుకుంటే దోచబడుతుంది అనే ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు పంచితే పెంచబడుతుంది అనే కాన్సెప్ట్లోకి నేను వచ్చాను. ఈ 3.5 ఇయర్లో దాదాపు ఒక 45 to 50 lakhs రూపీస్ మన సోషల్ సర్వీస్ యాక్టివిటీస్కి అండ్ ఎస్పెషలీ మన పిఎంసి యాక్టివిటీస్కి వాటికి కూడా నేను సపోర్ట్ చేయడం జరిగింది. అంటే మనకు వచ్చిన ఆదాయంలో 25% సోషల్ సర్వీస్ యాక్టివిటీస్కి, ఎస్పెషలీ మెడిటేషన్ స్ప్రెడింగ్ కానీ అండ్ అన్నదాన కార్యక్రమాలకి, వీటన్నిటికీ స్పిరిచువల్ యాక్టివిటీస్కి ఖర్చు పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. అదొక గొప్ప ట్రాన్స్ఫర్మేషన్. అంటే అన్నిట్లోనూ అది ఇది అని కాదు, కానీ నేను టోటల్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ అంతకుముందు ఋషికేష్ చౌదరికి ఇప్పుడు ఋషికేష్ చౌదరికి అసలు పోలికే లేదు, అసలు కంపారిజనే లేదనమాట. అంత హ్యాపీగా ఉన్నాను బికాస్ ఆఫ్ మెడిటేషన్. థ్యాంక్ యూ పత్రిజీ గారు. సార్, మరి మీరు ధ్యాని అయితే ఓకే, సో మీరు వెజిటేరియన్ని తీసుకొచ్చారు మీ జీవితంలోకి, అప్పుడు మీ ఇంట్లో ఎలాంటి ఛాలెంజెస్ వచ్చాయి మీకు? ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఒక జోక్ ఏంటంటే, అందరూ నాన్ వెజ్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఏదో ఛాలెంజెస్ వస్తాయి, వాళ్ళు మానరు, వాళ్ళు తింటూ ఉంటారు, మనకేదో అసహ్యం కలుగుతుంది, సపోర్ట్ చేయరు, ఇలా ఏం లేదు. మేబీ థ్యాంక్స్ టు మై వైఫ్ ఉమాదేవి గారు, షీ ఈజ్ కోఆపరేటెడ్. నేను ఎప్పుడైతే నాన్ వెజ్ మానేస్తాను ఆ 15th డే నుంచి తను కూడా మానేసింది. ఓకే. నెక్స్ట్ 15th డే నుంచి మా పాప మానేసింది. ఆ తర్వాత 15th, అంటే ఈ 15 డేస్కి దీనికి ఏదో సంబంధం ఉన్నట్టుంది. ఆ తర్వాత మా బాబు కూడా మానేస్తాడు. ఆ తర్వాత మా మదర్ మానేస్తారు, ఫాదర్. అట్లేంటంటే అందరూ కూడా ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ కన్వర్టెడ్ యాజ్ ఏ వెజిటేరియన్. సో ధ్యాన కుటుంబం, శాకాహార కుటుంబం. ఎస్ అండి, 100% ధ్యాన కుటుంబం అండ్ శాకాహార కుటుంబం అండ్ సంతోషమైన ఆనందకరమైన కుటుంబం. సో మరి మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇంతకు ముందు చేస్తున్నప్పుడు మీరు ఎన్నో గంటలు దానికోసం టైం పెట్టేవాళ్ళు కదా సార్, ఇప్పుడు అదే టైంని అంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీరు ఎలా దాన్ని హ్యాండిల్ చేయగలుగుతున్నారు? అంటే ఇంతకుముందు ఇది ఒక అద్భుతం ఏంటంటే, ధ్యానం వల్ల కలిగిన అద్భుతం, ఇంతకుముందు 16 గంటలు చేస్తే అయ్యే పనులు ఇప్పుడు నేను 4 to 5 hours కూడా నేను చేయట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నా సాధన ఏమో రోజుకి 16 గంటలు అయింది. అంతకుముందు వర్క్ ఫుల్ టైం ఉండేది, నిద్ర పార్ట్ అలా ఉండేది. ఇప్పుడు ఏమైందంటే ఫుల్ టైమ్ మెడిటేషన్ అయింది, బిజినెస్ అనేది పార్ట్ టైం అయినట్లు అయింది. ఈ 8 hours కూడా నేను ఉదయం 10 నుంచి 2 గంటల వరకే, ఒక 4 to 5 hours మాత్రమే ఉంటున్నాను. ఆ తర్వాత ఈవెన్ ఆఫీస్లో కూడా 3 to 5 నేను మెడిటేషన్లో ఉంటాను. ఇక్కడ వండర్ ఏంటంటే అది ఓన్లీ ధ్యానం వల్లే ఈ అద్భుతం అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఏంటంటే అప్పుడు 16 గంటలు పని చేస్తే వచ్చే బిజినెస్, అయ్యే బిజినెస్ ఇప్పుడు కేవలం ఒక 5 to 8 hours వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మన ఫైనాన్షియల్ స్టాటిస్టిక్స్ చూస్తే, బిజినెస్ ఫిగర్స్ చూస్తే నా బిజినెస్ డబుల్ అయింది ఇంతమంది. అంటే నేను పని చేయడమేమో తగ్గింది, 50% తగ్గిపోయింది. అంటే నా బిజినెస్ ఏమో డబుల్ అయింది, ఇన్కమ్ డబుల్ అయింది. ఈ అద్భుతం ఓన్లీ బికాస్ ఆఫ్ మెడిటేషన్ అనే నేను చెప్పగలుగుతాను. ఇంతకుముందు వారానికి 6 రోజులు వర్క్ చేసేవాడిని, అంటే ట్యూస్డే రోజు హాలిడే ఉండేది. ఇప్పుడు ఏంటంటే ట్యూస్డే ఏమో ఫ్యామిలీ కోసం స్పెండ్ చేస్తున్నాను, రాత్రంతా మెడిటేషన్లో ఉంటాను. అండ్ ఎవ్రీ థర్స్డే నో బిజినెస్ యాక్టివిటీస్. ఆ రోజంతా కూడా మెడిటేషన్ నేర్పించడం. ఇక్కడ మన ఆఫీసు ప్రెమిసెస్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల ఒక సెంటర్ పెట్టారు. ఎస్ అండి, ఇక్కడే పిరమిడ్స్ అవి పెట్టాము, స్పిరిచువల్ బుక్స్ మినీ లైబ్రరీ పెట్టాము. ఏరియాలో ఉంది మీ మెడిటేషన్ సెంటర్? ఇది తిరుపతి అన్నమయ్య సర్కిల్ అంటారు, రేడియో స్టేషన్ సర్కిల్. ఇక్కడ అన్నమయ్య స్టాచ్యూ ఉంటుంది ఇక్కడే. తిరుపతిలో ఏదైతే ఫేమస్ అన్నమయ్య గారు ఉన్నారో ఆయన ఉన్న విగ్రహం ఉన్న ఏరియాని ఇది అన్నమయ్య సర్కిల్ అంటారు. ఈ ఏరియాలోనే మంది ఉందన్నమాట ఆల్మోస్ట్ మెడిటేషన్ సెంటర్. సో టైమింగ్స్ ఉన్నాయా సార్ దీనికి? ఉన్నాయండి. ఉదయం ఎవ్రీ థర్స్డే ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎవరైనా రావచ్చు, ఎంతసేపు అయినా మెడిటేషన్ చేసుకోవచ్చు. వాళ్ళకి స్నాక్స్, ఫుడ్ ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాం. ఇది కాకుండా ఎవ్రీ డే
అంటే 360 ఎక్సెప్ట్ ట్యూస్డే. వాళ్ళు ఎవరైనా కొత్తగా వాళ్ళు సమస్యలతో ఉన్నా, లేదు వాళ్ళు ధ్యానం నేర్చుకోవాలనుకున్నా, ఎవరైనా మన ధ్యానుల ద్వారా వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి 15 మినిట్స్ మనం కేటాయించి మధ్యలో వాళ్ళకి అప్పటికప్పుడు మనం మెడిటేషన్ను నేర్పించి పంపించడం జరుగుతుంది. అంటే కొంతమందికి థర్స్డేనే రావాలంటే కుదరకపోవచ్చు, వాళ్ళకి సండే అలాగా కుదరచ్చు, లేదా పబ్లిక్ హాలిడే రోజు కుదరచ్చు. అలాంటి రోజు ఎప్పుడు వచ్చినా సరే ఈ సెంటర్కి వెల్కమ్. అంటే వాళ్ళు మెడిటేషన్ నేర్చుకోవచ్చు. తద్వారా ₹1 కూడా ఖర్చు లేకుండా వాళ్ళ సమస్యలని పోగొట్టుకొని ఆనందకరమైన జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని వాళ్ళు ఖచ్చితంగా పొందొచ్చు. అది ధ్యానం ద్వారానే సాధ్యమని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. వండర్ఫుల్ సార్. నిజంగా అంటే మీరు ఒక్కరి ధ్యానం నేర్చుకొని అంత ట్రాన్స్ఫార్మ్ అయ్యి మీ ఆఫీస్లోనే సెంటర్ పెట్టి మీరు ఇప్పుడు ధ్యానం నేర్పిస్తున్నారు. అవునండి. ధ్యానం ద్వారా అద్భుతాలు జరుగుతాయి అనడానికి ఇంతకంటే ఇంకేం కావాలి సార్? అవునండి. ఎస్. ఇంకోటి ఏంటంటే వీటిలో మేడం జనరల్గా ఎంప్లాయీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ మేనేజ్మెంట్ అయినా ఇంకా ఎక్కువ పని చేయించుకోవాలి, ఇంకా ఎక్కువ వాళ్ళ చేత ప్రొడక్టివిటీ ఉండాలి అని మనం ఏం చేస్తున్నామంటే ఎవ్రీ 2 అవర్స్ వన్స్ వాళ్ళు టోటల్ వర్క్ ఆపేసి 15 మినిట్స్ దే డూ మెడిటేషన్. ఓకే. మన స్టాఫ్ కూడా స్వయంగా చేపిస్తారా సార్? ఎస్ అండి. ఓకే. ఎస్, ఎవ్రీ 2 అవర్స్ వన్స్. ఇక్కడ మనకి కస్టమర్స్ వస్తూ ఉంటారు, అసోసియేట్స్ వస్తుంటారు, ఎవరు వచ్చినా సరే ఆ 2 అవర్స్లో ఒక 15 నిమిషాలు అందరూ కూర్చొని మెడిటేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఆ విధంగా ఇక్కడ మన స్టాఫ్ అందరూ కూడా డైలీ ఒక 1 నుంచి 1.5 అవర్, అంటే ఒక 60 మినిట్స్ నుంచి 90 మినిట్స్ దే ఆర్ డూయింగ్ మెడిటేషన్. దానివల్ల ఏంటంటే చాలా మందిలో కూడా వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ పోయినాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ పోయినాయి, వాళ్ళ ప్రొడక్టివిటీ కూడా బాగా పెరిగింది. ఎంప్లాయీస్ కూడా వాళ్ళు వర్క్ చేసే విధానం కూడా చాలా బాగుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు స్మైలీ ఫేస్తో, ఎప్పుడు ప్లెజెంట్గా, హ్యాపీగా ఆ యోగత్వంలోనే, ధ్యాన స్థితిలోనే ఉంటారనమాట. అట్లా స్టాఫ్కి కూడా అలవాటు చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఎవరు వచ్చినా సరే డిఫాల్ట్గా వాళ్ళు ఇక్కడ మెడిటేషన్ నేర్చుకొని వెళ్తున్నారనమాట. మీరు పత్రి సార్ని చూడలేదు కదా సార్? పత్రి సార్ స్పీచెస్ అయినా లేకపోతే సార్ని ఉన్నప్పుడు నేను వచ్చి ఉంటే ఎలా ఉండేది అని మీకు ఎప్పుడైనా అనిపించేదా? అంటే ఇక్కడ ఒక జోక్ ఏంటంటే ఈ రియాలిటీ ఆల్సో. ఒక 8 ఇయర్స్ బ్యాక్ నా దగ్గరికి ఒక అతను చంద్రశేఖర్ అని వచ్చారు. అతను మామూలుగా ఈ 2 వీలర్ లోన్స్ అవి చేస్తుంటాడు. అతను మన ఆఫీస్ బ్యాక్ సైడే సెంటర్ ఒకటి పెట్టారు, అది ఇప్పుడు లేదు యాక్చువల్గా. అతను వచ్చి నన్ను ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసిన దానిలో భాగంగా నేను అతన్ని క్రిటిసైజ్ చేసి పంపించాను ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. అంటే ఇది అతను శాకాహారం గురించి వచ్చాడు. నేనేం చేశానంటే అప్పుడున్న నాలెడ్జ్, అప్పుడున్న ఎన్లైటన్మెంట్ స్టేట్ అదే అనమాట. నాన్ వెజ్ అంటూ అందరూ నాన్ వెజే, ఇక్కడ వెజిటేరియన్స్ ఎవరు లేరు. ఎస్పెషలీ బ్రాహ్మిన్స్ అనుకున్న ఎగ్జాంపుల్, ప్రతిరోజు కాఫీలు బాగా తాగుతారు. ఆ కాఫీలో ఉన్నది ఏంటి? పాలు వాడతారు. ఆ పాలు ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఆవు నుంచో గేదె నుంచో బాగా పితికితే పాలు వస్తాయి. ఇంకా ఎక్కువ పితికితే ఏమొస్తుంది? బ్లడ్ వస్తుంది. సో వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఆ బ్లడ్డే కదా తాగుతున్నారు. రెండోది చక్కెర వేసుకున్నప్పుడు షుగర్ బాగా వాడతారు. దానిలో బోన్ పౌడర్ లేనిదే బోన్ పౌడర్ వాడతారు. ఆ పశువులది బోన్ పౌడర్ షుగర్లో వాడతారు. ఇది ఫ్యాక్ట్, ఇది సైంటిఫిక్ ఎవిడెన్స్. అది అంటే దాని మీనింగ్ ఏంటి? కాఫీ తాగితే లేదా పాయసం తింటే ఏం తిన్నా వాళ్ళు ఆ రక్తం తాగడం, ఈ ఎముకలు తినడం ఇదే కదా అని నేను అతన్ని విమర్శించి పంపించాను. కానీ ఆ తర్వాత నేను కూడా రియలైజ్ అయ్యాను ఏంటంటే ఏదైతే రీప్రొడక్షన్ ఉందో అది వెజిటేరియన్. లైక్ ఇప్పుడు కోడినో మేకనో ఏదో ఒక దాన్ని చంపితే అది మళ్ళీ బతకదు. అదే మనం ఆకుకూరలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ తుంచితే ఒక మొక్క మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. రెండోది వచ్చి యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ నాకున్న విజన్ దీని ప్రకారం ఏంటంటే ఒక జంతువు అనేది, ప్రాణి ఏదైతే ఉంటుందో అది చనిపోయేటప్పుడు దాని సంరక్షణ కోసము అది టాక్సిన్స్ రిలీజ్ చేస్తుంది. అది చనిపోయేటప్పుడు చాలా బాధతో చనిపోవడం జరుగుతుంది యాక్చువల్గా. కానీ మొక్కకి అలా రియాక్ట్ అయ్యే ఇది లేదు. మొక్కకున్న గొప్పతనం ఏంటంటే అది ఆ త్యాగం కూడా, ప్రాణత్యాగం కూడా చాలా హ్యాపీగా చేస్తుంది. అంటే నన్ను ఎవరైతే తింటారో, నన్ను ఎవరైతే యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలి. అంటే వెజిటేరియన్ ఫుడ్స్ తినడం వల్ల లోపల డీటాక్సిన్ అవుతుంది, బాడీ ఫుల్ హెల్తీగా తయారవుతారు. అండ్ నేచర్ కూడా రీప్రొడక్షన్ అవుతుంది. బట్ నాన్ వెజ్ తిన్నప్పుడు అది టాక్సిన్స్ ఇది చేయడం వల్ల ఆ ఆత్మ, అంటే ప్రతిదానికి ఒక ఆత్మ స్వరూపం కాబట్టి అది బాధపడినప్పుడు
ఆ కర్మ మనకే అంటుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఆ టాక్సిన్స్ అవి తిన్నప్పుడు అది ఆ లివర్‌లోకి వెళ్తుంది. ఈ చికెన్ గానీ, మటన్ ఇవన్నీ కూడా ఆ లివర్‌లోకి వెళ్ళినప్పుడు ఆ పార్ట్ అంతా మనం తిన్నప్పుడు మనం కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ రకంగా ఆ తర్వాత అతను కనిపించినప్పుడు నేను సారీ చెప్పాను. అతను రెగ్యులర్‌గా కూడా మన దగ్గరికి వస్తూ ఉంటాడు. అట్లా నేను అందరికీ కూడా సజెస్ట్ చేసేది ఏందంటే నాన్ వెజ్ మానేయండి. పత్రిజీ గారి కలలు నిజం చేయండి అని మనస్ఫూర్తిగా నేను స్వాగతం పలుకుతున్నాను. రిక్వెస్ట్ చేస్తున్నాను అందరిని కూడా. ప్లీజ్ స్టాప్ నాన్ వెజ్. పత్రి సార్ స్పీచెస్‌లో మీకు ఎక్కువ నచ్చేవేంటి సార్? ఆయన ఆహ్, 18 సూత్రాలు, 18 ఆదర్శ సూత్రాలు. ఆదర్శ సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా అద్భుతంగా నాకు అనిపిస్తాయి. దానిలో ఎస్పెషల్లీ మన ప్రబోధ్ గారు చెప్పినట్లు కూడా గుడాకేశ ప్రబోధ్ గారు. యాక్చువల్‌గా ఏంటంటే ఈవెన్ పత్రిజీ గారు కూడా ఆ విషయమే చెప్పారు. ఏంటంటే ఈ ప్రకృతిలో ఎవ్వరికీ ఎవరి వల్ల హాని లేదు. ఒక్క మనిషి వల్ల మాత్రమే మనిషికి హాని ఉంది. ఏ ప్రాబ్లం వచ్చినా మనిషి హ్యాపీగా ఉన్నా, హ్యాపీగా లేకపోయినా అది మనిషి వల్లే. దానిలో ఎటువంటి డౌట్ లేదు. దీనిలో భాగంగా ఆ 18 ఆదర్శ సూత్రాలు ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు మనుషుల్లాగా ఉండరు. ఇన్‌ఫ్యాక్టు చాలామంది మనం ఇప్పుడు రాక్షసుల్లాగానే జీవిస్తున్నాం. మనుషులు కూడా కాదు. ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఇది రాక్షస తత్వం. ఆ తర్వాత మానవ తత్వం. ఆ తర్వాత దైవిక తత్వం. ఈ 18 సూత్రాలు మనకి పత్రిజీ గారు చెప్పిన వాటిలో నాకు చాలా బాగా నచ్చేది ఈ 18 ఆదర్శ సూత్రాలు. వాటిలో ఎస్పెషల్లీ నో కంప్లెయింట్, నో జడ్జ్‌మెంట్, నో క్రిటిసిజం, నో కండెమ్. అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు లైఫ్ లీడ్ చేయడానికి, ఎన్నో అనుభూతులు పొందడానికి వాళ్ళు ఈ భూమి మీదకొచ్చారు. వాళ్ళ డిజైను 100% పర్ఫెక్ట్ ఉంది. ఈ సృష్టిలో ఏది కూడా అపసవ్యంగా లేదు. చాలా అద్భుతంగా సవ్యంగానే ఉంది. చాలా అద్భుతంగా ఉంది. అది మనం చూసే విధానాన్ని బట్టి మనకి అనిపిస్తుంది. అట్లా పత్రిజీ గారు చెప్పిన వాటిలో ఇది నేను ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేస్తున్నాను. అంతకుముందు ఏదైనా పని జరగకపోతే ఏదైనా మిస్టేక్ అయితే అవతల వాళ్ళది మిస్టేక్ అని అనుకునేవాడిని. అలా జరగడానికి కూడా నేనే కారణం. అంటే ఈ సృష్టిలో ఎవరిని మనం మార్చాల్సిన అవసరం లేదు. మనం మారితే చాలు ఈ సమస్త సృష్టి కూడా మారుతుంది. మనం అద్భుతంగా ఆలోచించగలిగితే ఈ సమస్త సృష్టి మొత్తం ఈ అద్భుతమైన ప్రపంచం అంతా కూడా అద్భుతంగా కనిపిస్తుంది. ఇదంతా ఉన్నది అద్భుతంగానే ఉంది. అది ఎస్పెషల్లీ పత్రిజీ గారి విషయంలో నాకు ఈవెన్ ఆయన వీడియోస్ అన్నీ కలిపి దాదాపు ఒక 1000+ చూసుంటాను నేను ఈ 3½ ఇయర్‌లో. 1, 2 కాదు. ఓకే. దానిలో చాలా అద్భుతమైన పత్రిజీ గారు. ఆయన చెప్పడమే కాదు. అంటే ఆయన చాలా ఈజ్ ఏ గ్రేట్ పర్సన్. ఎందుకు అంటే స్పిరిచువాలిటీలు అందరూ చెప్తారు కానీ పాటించరు. కానీ ఆయనేంటంటే ఆయన చెప్పడం కంటే పాటించడం ఎక్కువ. ఆ విషయాల్లో నాకు చాలా బాగా పత్రిజీ గారు నచ్చుతారు. దానిలో ఈ ఆదర్శ సూత్రాలు అదే నా జీవితాన్ని ట్రాన్స్‌ఫర్మేషన్ చేశాయని చెప్పొచ్చనమాట. సో, మరి పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో యజ్ఞాలు, యాగాలు కూడా ఉన్నాయి సార్. హ్మ్. అంటే ఇవి ఉన్నాయి అని మీకు తెలిసినప్పుడు మీకేమనిపించింది? లేదండి. అంటే ఫస్ట్‌లో నాకు కొద్దిగా నాలెడ్జ్ లేనప్పుడు ఈ యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా ఉన్నాయా అని అనిపించింది. ఆ తర్వాత ఒక 3-4 మంత్స్‌కి నాకు అవేర్‌నెస్ వచ్చింది. ఎస్పెషల్లీ మహిళా ధ్యాన మహాయజ్ఞాలు. ఓకే. ఎందుకంటే ఫిమేల్ అంటే లేడీసు ఆల్రెడీ వాళ్ళ అనాహత చక్రం ఆల్రెడీ యాక్టివేట్ అయి ఉంటుంది. మూలాధార చక్రం నుంచి బేసిక్‌గా అంటే జెంట్స్‌కైతే మూలాధార చక్రం నుంచి వాళ్ళ ఎన్‌లైటన్‌మెంట్ స్టార్ట్ అవ్వాలి స్పిరిచువల్‌గా. బట్ లేడీస్‌కి అయితే అది బేసిక్‌గానే మూలాధార చక్రం అండ్ స్వాదిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం 4 చక్రాలు అంటే వాళ్ళు బేసిక్‌గానే 4th స్టేజ్‌లో ఉంటారు. అందుకనే వాళ్ళు మారగలిగితే ఇంట్లో ఒక ఫిమేల్ మారగలిగితే వుమెన్ మారగలిగితే ఆ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక జెంట్స్ మారడం కంటే ఇంట్లో లేడీస్ మారడం అనేది చాలా ముఖ్యం. అందుకనే పత్రిజీ గారు కూడా మేబీ ఆయనకి అది తెలిసిందేమో. ఆయన చెప్పాలంటే మహిళా పక్షపాతి అని చెప్పొచ్చు ఇంకా చెప్పాలంటే ధ్యానంలో. ఎందుకంటే అంత అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఫిమేల్ కోసం క్రియేట్ చేశారు. అండ్ మెడిటేషన్‌లో కూడా ఆల్మోస్ట్ మీరు ఒక 1000 పీపుల్ చూస్తే ఆల్మోస్ట్ ఒక 700-800 పీపుల్ ఫిమేలే ఉంటారు. ఒక 200 పీపుల్ మేల్ ఉంటారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఈ ధ్యాన మహాయజ్ఞాలు ఒక అద్భుతమైన కార్యక్రమం. తిరుపతిలో కూడా 1,00,000 మందితో ధ్యాన మహాయజ్ఞం ఈ సెప్టెంబర్ 16 నుంచి 22వ తారీఖు వరకు ప్రపంచ శాంతి కోసం జరగడం చాలా అద్భుతం. సో, మరి మీకు విన్నప్పుడు ఏమనిపించింది సార్? తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది అని. లేదు, చాలా సంతోషంగా అనిపించిందండి. జనరల్‌గా అయితే బెంగుళూరులోనో, పిరమిడ్ వ్యాలీలోనో లేదా హైదరాబాద్ కత్తాల్లోనో అవి జనరల్‌గా జరుగుతుంటాయి. ఎక్కువ గ్యాదరింగ్ అవుతుంది.
తిరుపతిలో ఫస్ట్ టైం 1,00,000 మందితో ఈ ధ్యాన మహాయజ్ఞం చేయడం, దట్టు ఒక స్పిరిచువల్ సెంటర్ మహతి ఆడిటోరియం అనేది టీటీడీకి సంబంధించిన ఇదనమాట. అది చాలా అద్భుతమైన స్పిరిచువల్ యాక్టివిటీస్ కూడా అన్నీ అక్కడే జరుగుతాయి. ఇది మన సొంత ఇంటి అంత సొంత ఊరు పండగలాగా నేను ఫీల్ అవుతున్నాను. నేను అందరికీ మనస్ఫూర్తిగా తిరుపతి ధ్యాన మహాయజ్ఞంకి స్వాగతం పలుకుతున్నాను. సో మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ గురించి చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు సార్? పరమాత్ముడు ఆయన జనరల్గా ఏంటంటే ఈ భూమి మీదకి కర్మలు అనుభవించడానికి వస్తారు చాలామంది. కానీ ఏ కొద్ది మందో 1,00,00,000 మందిలో ఒక్కరు అనుకుంటాను, వాళ్ళు ఈ భూమి మీద ఉన్న వాళ్ళని ఉద్ధరించడానికి వస్తారు. సో అలా ఉద్ధరించడానికి వచ్చిన మహానుభావుడు, మహాత్ముడు, పరమతత్వ యోగి పత్రిజీ గారు నేను చెప్తున్నాను. ఆయన మనందరినీ ఉద్ధరించడానికి వచ్చారు ఈ భూమి మీదకి. సో సార్ మరి చాలామంది ధ్యానం చేయమంటే మాకు టైం లేదు అంటారు. మీరు ఎంత బిజీ షెడ్యూల్లో ఉండి మీరు ధ్యానం చేస్తూ మీ బిజినెస్ని చక్కగా చూసుకుంటూ ధ్యానానికి కూడా అన్ని గంటలు సాధనకు మీరు పెట్టుకున్నారు కదా, మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే యాక్చువల్గా ఏంటంటే నేను స్పిరిచువాలిటీలో కూడా చెప్తూ ఉంటాను, ఎందుకు చాలామంది సక్సెస్ అవ్వలేకపోతున్నారు అంటే కాలాన్ని సద్వినియోగపరచుకోకపోవడం. ఇప్పుడు పత్రిజీ గారు కూడా చెప్తూ ఉంటారు, అసలు ఈ భూమి మీదే టైం ఉంది, 24 అవర్స్ ఉంది. ఈవెన్ గురుగ్రహం లాంటి చోట అయితే 36 గంటలు ఇదే టైం, అక్కడ 36 గంటలు ఉంటుంది. కొన్ని గ్రహాల్లో అసలు టైమే లేదు, వాళ్ళు అక్కడ వచ్చిన పని చేసుకొని వెళ్ళడం అనేది వాళ్ళ టాస్క్. అట్లా టైం చాలా ఉంది మనకి. 24 గంటలు పరమాత్ముడు ఎందుకు ఇచ్చాడు అంటే అది కాలభైరవ తత్వం. కాలం అంటేనే ఆయన భైరవుడు, శివుడే దానికి ఉదాహరణ. ఆయనకంటే స్పిరిచువల్ పర్సన్ ఈ భూమి మీద ఈ సృష్టిలో ఇంకెవరు లేరు ఈ బ్రహ్మాండాల్లో. ఆయనే 24 గంటలు ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆ ధ్యానం ద్వారా సంపాదించిన శక్తి ద్వారా ఆయన ముల్లోకాలు పరిపాలిస్తూ ఉంటారు. ఫస్ట్ జనరల్గా మనుషులు దేవుళ్ళని మొక్కుతారు, అంటే దేవుళ్ళని ఆశ్రయిస్తారు. దేవుళ్ళు బ్రహ్మ దగ్గరికి వెళ్తారు ఏదైనా సమస్య వస్తే, బ్రహ్మ విష్ణువు దగ్గరికి వెళ్తారు. కానీ ఫైనల్గా వీళ్ళందరూ ఫెయిల్ అయినా ఆ సొల్యూషన్ కోసం, హెల్ప్ కోసం ఎవరి దగ్గరికి వెళ్తారంటే పరమశివుడి దగ్గరికి వెళ్తారు. ఆ పరమశివుడు అందరికంటే ఎక్కువ ఈ ధ్యాన తపస్సు చేయడం ద్వారా, ఆయన ఆ శక్తిని సంపాదించుకోవడం ద్వారా ఆయన ఈ ముల్లోకాలని ఆయన శక్తితో, ఆ ధ్యాన శక్తితో పరిపాలిస్తున్నాడు. అలాంటి ధ్యాన శక్తిని పొందాలి అంటే మనం ధ్యానమే చేయాలి. మనకి 24 గంటలు డిజైన్ చేయబడడం జరిగింది. వాటిలో ఏంటంటే 8 గంటలు పని కోసం, 8 గంటలు నిద్ర కోసం, మిగతా 8 గంటలు మన సోల్ డెవలప్మెంట్ కోసం, మన ఎన్లైటన్మెంట్ కోసం, ఈ స్పిరిచువల్ యాక్టివిటీస్ కోసం, మన ఆత్మ ఎదుగుదల కోసం అంత టైం కేటాయించడం జరిగింది. కానీ దీనికి అందరూ దాన్ని ఆ ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసుకోకుండా మనం పరుగులు తీస్తున్నారు. అంటే నేను నేర్చుకున్నది ఏంటంటే, నా వ్యక్తిగత అభిప్రాయం కూడా, మనిషి అన్నిటి కోసం పరిగెత్తున్నాడు. మాకు యాక్చువల్గా ఏంటంటే ఫుడ్ కోసం పరిగెత్తున్నాడు, ఎడ్యుకేషన్ కోసం పరిగెత్తున్నాడు, మనీ కోసం పరిగెత్తున్నాడు, హెల్త్ కోసం పరిగెత్తున్నాడు, మానసిక ప్రశాంతత కోసం పరిగెత్తున్నాడు. కానీ ఏది అతను పరుగులు తీసినంతసేపు అతని దగ్గరికి రావడం లేదు. అది ఎప్పుడైతే పరమశివుడిలాగా మనం కూర్చొని అన్నీ వదిలేసి ఒక రోజుకి 2-3 గంటలు ధ్యానం చేయగలుగుతాము, విత్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెలింగ్ దాట్, అన్నీ కూడా మన దగ్గరికే రావడం జరుగుతుంది. ఎస్, వండర్ఫుల్ సార్. ఇది నేను పబ్లిక్ ఇచ్చే ఇది కూడా ఏంటంటే, మీకు నిజంగా మనీ కావాలా, మానసిక ప్రశాంతత కావాలా, ఆరోగ్యం కావాలా, మీరు పరుగులు తీయడం ఆపేసి 21 గంటలు పరిగెత్తండి. కానీ రోజుకు ఒక 3 గంటలు గమని కూర్చొని మీరు కళ్ళు మూసుకోండి, ఆనాపానసతి మీరు చేయండి. ఆటోమేటిక్గా మనకి ఆ ధ్యాన శక్తి ద్వారా, ఆ విశ్వశక్తి ద్వారా, ఈ ఆధ్యాత్మిక శక్తి ద్వారా మనకు ఆటోమేటిక్గా అన్నీ కూడా వచ్చేస్తాయి. ఎవరికి ఏం కావాలన్నా అది ధ్యానంలో వచ్చేస్తుంది. మిగతా అన్నిట్లో సొల్యూషన్ దొరకవచ్చు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే 4th లెవెల్ క్యాన్సర్ వరకే వాళ్ళు చూడగలుగుతారు, ఆ తర్వాత హోప్లెస్, వాళ్ళు చేతులు ఎత్తేస్తారు. ఒక 2 కిడ్నీలు ఫెయిల్ అయినారు, వాళ్ళు డయాలసిస్ చేసి ఒక లిమిట్ వరకు, ఆ తర్వాత అట్లా హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఒక లిమిట్ వరకు, ఆ తర్వాత డాక్టర్ కెనాట్ సేవ్ హిస్ లైఫ్. బట్ మెడిటేషన్ కెన్ క్యూర్ దట్ హెల్త్ ప్రాబ్లమ్స్. అర్థం కదా? సో అట్లా నాట్ ఓన్లీ హెల్త్, మీకు ఏం కావాలనుకున్నా 3 గంటలు గమని కూర్చొని మీరు హ్యాపీగా ధ్యానం చేస్తే ఏం కావాలంటే అది నేను ప్రూవ్ చేస్తాను. మీకు ఎలాంటి పబ్లిక్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు బయట ఎన్నో పూజలు పునస్కారాలు చేశారు, యజ్ఞాలు హోమాలు చేశారు, ఆ యజ్ఞాలు హోమాలు వేరే,
ఈ ధ్యాన మహాయజ్ఞం అన్నిటికంటే ఈ యజ్ఞం అన్నిటికంటే చాలా గొప్పది. ఈ యజ్ఞంలో పాలు పంచుకొని చూడండి. ఈ ధ్యానం చేసి చూడండి. ఇప్పటివరకు మీరు ఎంతో పోరాటం చేస్తుంటారు కదా, ఎంతో ప్రయత్నం చేస్తుంటారు హ్యాపీగా ఉండడానికి. ఆ హ్యాపీనెస్, ఆ లైఫ్ ఇప్పటివరకు మీకు దొరకలేదు. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి చూడండి. వితిన్ 1 ఇయర్‌లో డైలీ ఒక 2 అవర్స్ 3 అవర్స్ మెడిటేషన్ చేసి చూడండి. నాకంటే ముందు మీరే చెప్తారు, ఎస్ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ బ్లిస్ఫుల్ అని చెప్పగలుగుతారు. ఇది నేను హామీ పబ్లిక్కి ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నిజంగా ఇంత చక్కటి వండర్ఫుల్ సార్, ఎందుకంటే మీ అనుభవంతోని మీరు చక్కటి క్లారిటీ ఇచ్చారు సార్. సో మరి తిరుపతిలో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞానికి ఒక్కసారి మీ నుండి ఇన్విటేషన్. ఎస్ అండి, థ్యాంక్ యూ. అందరికీ నమస్తే, అందరికీ స్వాగతం. తిరుపతిలో సెప్టెంబరు 16 నుంచి 22వ తారీఖు వరకు ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మహతి ఆడిటోరియంలో ధ్యాన మహాయజ్ఞం 16 ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది సెప్టెంబరు. అండ్ 17th నుంచి 22nd వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు మీరు ఏ టైంలో అయినా వచ్చి అక్కడ ధ్యానం చేసుకోవచ్చు. వాటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి యావత్ ప్రజానీకానికి నేను ప్రపంచానికి తెలియజేస్తుంది ఏంటంటే, ఈ పుణ్యక్షేత్రం తిరుపతి తిరుమలకి విచ్చేసి మీరు ఈ ధ్యాన మహాయజ్ఞంలో అందరితో పాటు ఈ యజ్ఞంలో పాల్గొని అత్యంత లాభాన్ని పొందాలని, తద్వారా మీరు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పొందాలని, ఆ బ్లిస్ఫుల్ స్టేట్ ఎన్లైటన్మెంటు ఇక్కడ కలగాలని. ఎందుకంటే తిరుపతి అనేది అన్నమయ్యకి ఎన్లైటన్మెంట్ కలిగిన ప్రదేశం, అద్భుతమైన ప్రదేశం. ఎందుకంటే ఇక్కడ అన్నమయ్య ఒక్కరే కాదు, అన్నమయ్య 2 భార్యలతో ఆయన సంసార జీవితంలో ఎంతో బిజీగా ఉండేవాడు. అదే జీవితం పరమార్థం అనుకునేవాడు. కానీ ఈ వెంకన్నని చూసిన తర్వాత, ఆ పరమాత్ముడిని ఆయన అందమైన రూపాన్ని చూసిన తర్వాత, ఇది ఈ సంసార జీవితం కంటే చాలా అద్భుతమైంది, అందమైంది, ఆనందమైంది ఈ ఎన్లైటన్మెంట్ అని తిరుపతిలో ఎన్లైటన్మెంట్ పొందిన మహానుభావుడు అన్నమయ్య. అలాంటి స్థలంలో మనకి ఒక పక్క పత్రిజీ గారి ఆశీస్సులతో, ఇంకో పక్క అన్నమయ్య గారి ఆశీస్సులతో, ఇంకో పక్క కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మనం ఈ ధ్యానం చేసి మీరు ఎన్లైటన్మెంట్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుపతిలో చాలామందికి అనుభవం ఏంటంటే, మనం సీరియస్గా సిన్సియర్గా మెడిటేషన్ చేసినప్పుడు మన పక్కనో ఎదురుగానో ఎక్కడో చోట మనకి దగ్గరలో కూర్చొని వెంకటేశ్వర స్వామి కూడా ధ్యానం చేస్తున్న అనుభూతి చాలామంది కలిగింది. ఆ అనుభూతిని మీరు కూడా పొందాలి, అందులో ఎన్లైటన్మెంట్ పొందాలి. అందరూ కూడా మనం ఈ ప్రపంచం అంతా కూడా శాంతిమయం కావాలని, ఈ ప్రపంచ శాంతి కోసం పాటిస్తున్న ఈ నిర్వహిస్తున్న మహాయజ్ఞానికి మీరు కూడా విచేయాలని మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతంగా ధ్యానం ఎలా వచ్చింది మీ జీవితంలోకి, ధ్యానం ద్వారా మీరు ఎలా మారారు, మీరు మారి అంతటితోనే ఆగిపోకుండా మీ ఆఫీస్లోనే సెంటర్ పెట్టి ఎంతోమందికి ధ్యానాన్ని ఎంతో అద్భుతంగా నేర్పిస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ మేడం. సో విన్నారు కదండి, ధ్యానం ఎలాంటి మార్పులను తీసుకొస్తుంది. శ్వాస మీద ధ్యాస అన్న చిన్న పదాన్ని పట్టుకొని సాధన చేస్తూ అంతటితో ఆగిపోకుండా నేర్చుకున్న జ్ఞానాన్ని ఎంతోమందికి తెలియజేస్తూ, మరి శాకాహారి కూడా అయ్యి ఆ శాకాహారాన్ని కూడా ఎంతో అద్భుతంగా ప్రచారం చేస్తూ పత్రిజీ బోధనలకు ఎంతో ప్రభావితమై ఈరోజు మరి తిరుపతిలో ఇప్పుడు జరగబోతున్న యజ్ఞంలో కూడా సార్ ఎంతో అద్భుతంగా పాల్పంచుకోబోతున్నారు. మరొక ధ్యాన యజ్ఞం కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.